ట్యాప్ అయిందనే విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా చాలామంది ఫోన్లు ట్యాప్ చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికో, లేకపోతే వ్యాపారస్తులతో బేరసారాలు కుదుర్చుకోవడానికో ఇలాంటివన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది. పోలీస్ అధికారులని అడ్డు పెట్టుకొని చేస్తుంది అనేది. ఇప్పటికే అవే విమర్శలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ గారి పాత్రే ఉంది. ఆయన చెప్తేనే అధికారులు చేశారు, లేదంటే అధికారులకు ఆ అవసరం లేదు అనేది వినిపిస్తున్న పరిస్థితులు. బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి ఇక్కడ? అందరికీ నమస్కారం మేడం. అంటే నాకు ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు అదేవిధంగా వెంకట్ నాయక్ గారు మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా వీళ్ళిద్దరిని పెడితే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా అంటే ఈ ఇన్వెస్టిగేషన్ టీము ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఆ ప్రెస్ మీట్లో మేము ఫలానా వ్యక్తికి ఇట్లా అడిగాము, రాజేందర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఇది అడిగాము, ఈ ప్రశ్న వేశాము, ఆయనే ఈ సమాధానం చెప్పిండు. అదేవిధంగా బండి సంజయ్ గారికి పిలిచాము, ఇగో ఆయనకి ఈ ప్రశ్నలు వేసాము, ఒక 1-250 వేసాము, ఇగో ఈ ప్రశ్నకి ఈ సమాధానం, ఈ ప్రశ్నకి ఈ సమాధానం అని చెప్పిండు అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు ఎంతమందికి అయితే పిలిచినారో వాళ్ళందరి చిట్టా అంతా బయట పెట్టినట్టు, ఆ విషయాలన్నీ వీళ్ళకి చెప్పినట్టు, వీళ్ళే ఆ దాంట్లో ఒక టీమ్గా ఒక వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఊహాగానాలతోని మీరు మాట్లాడడం ఎందుకు? ఈరోజు సిట్ చేసే పనిని దానికి అతీతంగా ఊహాగానాలతో మీరు మాట్లాడడం వలన దాంతో ఏం ఉపయోగం? మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నిజంగా జరిగిందా, జరిగిన తర్వాత ఈ విషయాల మీద ఎవరు ఏంటి అనే విషయాల మీద మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. అది ఎవరు చేసినా, ఎట్లా చేసినా, ఏ విధంగా చేసినా దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోకన్నా ముందు ఊరంతా నాదే అన్నట్టు మొన్న కాళేశ్వరం మీద ఎట్లయితే ప్రచారం చేసినరో ఎన్నికల్లో, ఆ రకంగా ఈరోజు బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీద వేస్తామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? దానికి నేను గౌతమ్ గారు, ఇక్కడ సిట్ అధికారులు మీరు అన్నట్టు వాళ్ళెవరు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పి ఉండకపోవచ్చు, కానీ ఎవరినైతే విచారణకు పిలిచారో, ఐ మీన్ స్టేట్మెంట్ రికార్డు కోసం పిలిచారో వాళ్ళైతే బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మా ఫోన్లో ట్యాప్ అయ్యాయని చెప్పేసి మాకు నోటీసులు వచ్చినాయి, కాబట్టి మేము వెళ్ళి మా స్టేట్మెంట్ ఇచ్చాము అని చెప్తున్నారు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగినట్టే కదా మేడం. ట్యాప్ జరిగింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు, కానీ ఇగో ఈ విషయాలు అని చెప్పేసి బయట పెట్టారా? చెప్పలేదు కదా. జరిగితే జరిగిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, లేకపోతే వాళ్ళు పిలిచిన దాని ప్రకారము జరిగితే జరిగిండొచ్చు. నేను గతం నుంచి కూడా చెప్తున్నా, అంటే ఒక ప్రభుత్వ భద్రత లేకపోతే ప్రజా భద్రత విషయంలో ఇక్కడ కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సెంట్రల్ లెవెల్లో కూడా ప్రతి రాష్ట్రం కూడా దానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కింద కొన్ని అనుమతించబడిన సంస్థలు, ఒక 6 రకాల సంస్థలు ట్యాప్ చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం అనేది అది ప్రభుత్వ భద్రత దగ్గర నుంచి, ప్రజా భద్రత దగ్గర నుంచి, యాంటీ నక్సలిజం దగ్గర నుంచి ప్రతి అంశం కూడా కొంత యాంటీగా ఉంటే తప్పనిసరిగా దాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఆ చేసిన దాంట్లో ప్రధాన ఆరోపణ కేసీఆర్ గారే చేయమన్నారని చెప్పేసి అనంటే దానికి ఏమన్నా క్రెడిబిలిటీ ఉంటుందా? ఏం అవసరం? ఒక రఘునందన్ రావో లేకపోతే బండి సంజయో వాళ్ళ దాంతో మాకేం అవసరం? మా కేసీఆర్ గారికి ఏం అవసరం? అధికారులకు ఏం అవసరం? వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే ఎందుకు అవసరం అంటే భద్రత రీత్యా వాళ్ళకి అవసరం కావచ్చు. ఇప్పుడు కాదు, అది ప్రతి చోట జరుగుతుంది కదా, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను మేడం, అంటే భద్రత దృష్టి అంటే ఇదే రఘునందన్ రావు గారితోనో ఇదో ఈటెల రాజేందర్ గారితో రాష్ట్రానికి ఏమైనా థ్రెట్ ఉందా? ఏముందో మనకు తెలియదు కదా. ఆ విషయాలు బయటకు వచ్చిన రోజు తెలుస్తాయి కదా. నిజంగా వీళ్ళతో థ్రెట్టే ఉందా లేకపోతే థ్రెట్ లేదా, ఏ విషయాల ఆధారంగా చేశారు, ఏ విషయాలు ఏంటి అని చెప్పేసి రేపు సిట్ ఇచ్చే నివేదికని బట్టి ఉంటది. కానీ నిజంగా అది అవునా కాదా అని నిర్ధారించాల్సింది మనం ఎందుకు? ఇంక బయటకు రాకన్నా ముందే ఎందుకు నిర్ధారణ వైపుగా పోయి ఇది చేస్తున్నారు? నిర్ధారణ అయిన రోజు నిర్ధారణగా మాట్లాడండి, కాకన్నా ముందే ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎందుకు? అదేవిధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒక అంశం మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇదే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ పెగాసిస్ వైరస్ని తీసుకొచ్చి వేల మంది జర్నలిస్టుల ఫోన్లలోకి ఆ వైరస్ని పంపించి, వందల మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లలోకి పంపించి అంతకంటే దారుణం చేసింది. ఈ ట్యాపింగ్ కంటే దారుణం చేసింది. ఈ ట్యాపింగ్ నేను సరి అయిందా కాదా అని నేను అనట్లేదు, అంటే నిర్ధారణ అయ్యేదాకా. కానీ ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా చేసిందని చెప్పేసి బయటకు రిపోర్ట్స్ వచ్చినాయి కదా. మరి ఒక ఫోన్ మీరు ఎక్కడ ఉంటే ఆ ఫోన్కి ఒక వైరస్ పంపించి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, ఏంటి ప్రతి బెడ్రూమ్తో సహా
విషయాల్ని పసిగట్టిన సందర్భం కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేసింది. ఎందుకు గురువింద గింజల్లాగా మాట్లాడతారు? అది తప్పు కదా. ఇదే రాహుల్ గాంధీ గారు ఈ పెగాసిస్ వైరస్ మీద ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకంగా చేసిందని చెప్పేసి అరిచి గీపెట్టిన సందర్భం లేదా? ఆ రోజు మీరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మాట్లాడిందా ఎక్కడన్నా? ఏదైనా నిరసన తెలియజేసిందా? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వందల మంది కార్యకర్తల మీద పెగాసిస్ వైరస్ ని పంపించింది అని చెప్పేసి నిర్ధారణ చేసి పెద్ద ఎత్తున వస్తే ఒక్కళ్ళు మాట్లాడలేదే? ఎందుకు నోరు పెకలేదు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మీరు ఒక ట్యాపింగ్ కంటే భయంకరమైంది. ఒక పెగాసిస్ అనేది, ఈ వైరస్ అనేది ట్యాపింగ్ కంటే కూడా భయంకరమైంది. మీరు ఎక్కడ అడవిలో ఉన్నా ఫోన్ మోగుతుంది, ఫోన్ మోగినప్పుడు మీరు ఏం మాట్లాడి వినపడుతుంది. బెడ్రూమ్లో ఉన్నా మోగుతుంది, మోగినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇది స్వయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిగింది కదా. ఎంతమంది జర్నలిస్టులు సంఘ విద్రోహ శక్తులుగా మారినారు? ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తులుగా మారినారు? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఒక భద్రత రీత్యానో లేకపోతే ఇంకో రకంగా రీత్యానో వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టుకుని ఉండొచ్చు, పెట్టుకొని ఆ రకంగా వైరస్ని పంపించవచ్చు. నేను వైరస్ పంపించడము ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? నీకొక విధానం ఉంది. ఇప్పుడు జాతీయ భద్రత రీత్యా లేదా ప్రజా భద్రత రీత్యా మన దేశం టెలిగ్రాఫిక్ నిబంధనల రీత్యా మనకు 1885 దగ్గర నుంచి మనకు ఒక విధానం ఉంది ట్యాపింగ్కి సంబంధించింది. ఆ ట్యాపింగ్ విధానంలోనే ఒక నిర్దిష్ట వ్యక్తి కాల పరిమితి, అదేవిధంగా ఏ కారణం చేత మనం ట్యాప్ చేస్తున్నాము, ఎంతసేపు చేయాలి, రోజుకి ఎంతసేపు చేయాలి, నెలకి ఎన్ని రోజులు చేయాలి అనేది ఒక విధానం ఉంది. కానీ నువ్వు తెల్లారు లేస్తే చేసినావు కదా పెగాసిస్ పేరుతోని, పడుకుంటే చేసినావు కదా, లేస్తే చేసినావు కదా. ఈ విషయాలు మీకు గుర్తుకు రావట్లేదా? ఈరోజు లేస్తే కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు. ఆయనకేం అవసరం? ఏ అవసరం రీత్యా చేసిండు? ఏ అవసరాలు బయటపడ్డాయి? ప్రతి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు వస్తాయి, ఎన్నికలలో ఒకళ్ళు ఓడతారు, ఒకళ్ళు గెలుస్తారు. గెలవడానికి అవకాశం ఉంటుంది, ఓడడానికి అవకాశం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఈరోజు ఇక చాలా విషయాలు ఉన్నాయి. నేను పక్కదారిన పోతే బాగోదని చెప్పేసి నేను పోవట్లేదు. కేవలం ఇంతవరకే నేను పరిమితం అవుతున్నా. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి, లేకపోతే కొంత చర్చించుకోవడానికి, ఏదైనా బాగుంటే బాగుండొచ్చు, కానీ వాస్తవ విషయాలు వచ్చిందాక మీరు ఆగండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు చర్చ చేయండి, జరిగిండొచ్చు, కాయిండొచ్చు, ఇది ఓకే. కానీ ఫలానా వ్యక్తే చేసిండు, ఫలానా దాని వల్లనే చేసిండు, ఫలానా ముఖ్యమంత్రి చేసిండు, ఖచ్చితంగా చేసిండు ఇప్పటికీ సిట్టే చెప్పట్లేదు. మీరెందుకు చెప్తున్నారు? మీరా ఇన్వెస్టిగేషన్ అధికారులు? మీరిద్దరా? పోయి అక్కడ కూర్చోండి. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఏమిటిరా? పోయి అక్కడ కూర్చోండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమన్నట్టు? ఏమి ఇష్టం వచ్చినట్టు చేసినాం? ఏ ఆధారం చూపెట్టు. కేసీఆర్ గారు కూర్చొని, లేకపోతే అక్కడ కూర్చొని కేసీఆర్ గారు చేసిన ట్యాపింగ్ ఏంటి? ఏం చేసిండు? ఇప్పుడు ప్రభాకర్ రావు, ఇంకో శ్రావణ్ రావు అంటే రెడ్డి రాజ్యం లేదా? ఇప్పుడు లేదా? రెడ్డి రాజ్యం లేదా? ఎంతమంది రెడ్లు ఉన్నారు? ఎంతమంది రెడ్లు ఉన్నారు? అంటే ఎవరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక దరిద్రం వచ్చింది. ఏ కమ్యూనిటీ వాళ్ళ ఉంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని, అది అధికారుల స్థాయిలోనో లేకపోతే ఆఫీసర్స్ స్థాయిలోనో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి అనుకూలంగా నడిపించుకుంటున్నారు. అది ఈ రోజుది కాదు కదా. ఈ భావదారిద్ర్యం ఈ రోజుది కాదు కదా, ఎప్పటి నుంచో మొదలైంది కదా. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి దాన్ని అంటే ఆఫీసర్స్ పెట్టుకోవడమే పెద్ద తప్పైనట్టు. లేకపోతే మీరు మరి వాళ్ళందరూ రావులు అయితే అదే పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ రావులను అడ్డు పెట్టుకొని మీరు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారో అది తప్పంటు. మేడం, రెడ్లు పెట్టుకొని, కమ్మలు పెట్టుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి గతంలో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు అవన్నీ మనం అనవసరం. అధికార లెవెల్లో వాళ్లకున్న స్థాయిని బట్టి వాళ్ళు నియమించుకుంటారు. నియమించుకున్న తర్వాత పరిపాలన కొనసాగిస్తారు. దాన్ని మనం చిరువలు పొలవలు చేసి భూతద్దంలో పెట్టి పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. మనం రేపు నిజంగానే ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు కావాలని కేసీఆర్ గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బట్టగాల్చి మీరేసి ఆ నిందని పరాయి వాళ్ళ స్తుతి పరనింద అనే సామెతలాగా మీరు చేయొద్దు. రేపు రాబోయే రోజులలో ఏం జరుగుతుందో చూద్దాము. ట్యాపింగ్ ఇది ఇక్కడికే ఉందా, ఇంకా ఏమైనా ఉందా? ఇంకా రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, పెగాసిస్ మీద ఆ రోజు వాళ్ళు కూడా చేస్తారు. పెగాసిస్ ఎక్కడి నుంచి వచ్చింది, వైరస్ ఎక్కడి నుంచి తెచ్చిండ్రు,
అని అనుకుందాం రేపు. ఖచ్చితంగా మీరు నిజాయితీగా నిబద్ధతగా ఉంటే బీజేపీ కూడా దాంట్లో బయటపడుతుంది కదా ఏం జరిగిందనేది. రైట్. సో రామ్ గోపాల్ గారు, 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలా ఫోన్ ట్యాపింగ్లో లేకపోతే కాళేశ్వరం ఇలా రకరకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తుంది. ఖచ్చితంగా ముఖ్యంగా మనం ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం జోక్యం ఉంది. ఆ ప్రభుత్వం చెప్తేనే అధికారులు చేశారు. ఇవాళ సిట్లో విచారణలో కానివ్వండి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనేది బీజేపీ నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న విషయం. బట్ బీఆర్ఎస్ పార్టీ మాకే సంబంధం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీ విశ్లేషణ ప్రకారం నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుండొచ్చు? ముందుగా మీకు మిత్రులకు వీక్షకులకు ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఏదైతే ఉందో టెలిగ్రాఫ్ చట్టం ఏదైతే ఉందో 1885లో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఫ్రీడమ్ మూమెంట్ కానీ ఇవన్నీ ఏదైతే ఉందో దేశ వ్యతిరేకత ఇది ఉన్న దాని ఉద్దేశంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లో పెట్టారు. పెట్టిన దాంట్లో వాళ్ళు ఏదైతే ఉందో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారము మళ్ళీ రూల్ 419A ప్రకారము 1951 అమెండ్మెంట్ అయింది రూల్స్. ఇక్కడ ఏంటంటే యూనియన్ హోమ్ సెక్రటరీ లేదా సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వీళ్ళిద్దరు ఏదైతే ఉందో పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఎవరు ట్యాప్ చేయాలన్నా కానీ. వాళ్ళు దేనికోసము కేవలం పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రజా రక్షణ కోసము ప్రజల అవసరాల కోసం ఒకటి, తర్వాత దేశ భద్రతకు ఒకటి, దేశ రక్షణకు ఒకటి, తర్వాత ఫారిన్ కంట్రీస్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్న దాంట్లో కూడా ఏం జరుగుతున్న దాని మీద కూడా తీసుకోవడానికి ఒకటి అవకాశం ఉన్నది. తర్వాత పబ్లిక్ ఆర్డర్ ప్రివెంటింగ్ ఏదైతే ఉందో జరగబోయే